హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని నేల కాలుష్యం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. గాలి, నీరు లాగే నేల కూడా ఒక సహజ వనరు. ఇది ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వనరు. భూమి ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు, గాలి, నీటితో కలిసి నేల ఏర్పడుతుంది. నేల అనేక జీవరాశులకు ఆవాసం. బ్యాక్టీరియా, ఫంగై వంటి జీవులతో పాటు పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులకు కూడా నేల ఆహారాన్ని అందించడంతో పాటు ఒక మంచి ఆవాసంగా ఉంటుంది. సేంద్రియ పదార్థాలలో జీవరాశులు 10%, వేర్లు 10%, హ్యూమస్ 80% ఉంటాయి. ఆరోగ్యవంతమైన నేల అంటే ఆ నేల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులను తిన్న ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉండడం అని అర్థం. భూమి మీద గల ఒక అంగుళం పై పొర ఏర్పడడానికి 100 నుండి 10,000 సంవత్సరాల వరకు పడుతుంది. వాతావరణం, వాటి సహజ స్వరూప లక్షణాలు, దానిలో ఉండే మాతృశిలల స్వభావం, సూక్ష్మజీవులు మొదలైనవన్నీ నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి. మాతృశిల క్రమక్షయం చెందడం, నదులు, ఇతర ప్రవాహాలు మేటవేయడం, అగాధాలు, పర్వతాలు, గాలి మరియు మంచుకొండలు, వృక్ష సంబంధ వ్యర్థాల వల్ల నేల మాతృ పదార్థాలు ఏర్పడతాయి. నేలల యొక్క మాతృ పదార్థాలను 3 క్షితిజాలుగా విభజించవచ్చు. అవి: నేల ఉపరితలంలో ఉండే భాగాన్ని పైపొర అంటారు. ఇది జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉంటుంది. కింది పొరలో మాతృ పదార్థం కొద్దిగా మార్పు చెంది ఉంటుంది. మధ్య పొర అనేక రకాల పదార్థాలను కలిగి ఉంటుంది. నేలలో ఉన్న 3 క్షితిజాలలో పై పొర ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైనది. ఒక ఎకరం నేలలోని 8 అంగుళాల పైపొర దాదాపు 5.5 టన్నుల బ్యాక్టీరియా మరియు 50,000 వరకు వానపాములుంటాయి. నేల ధర్మాలు. పంటల నాణ్యత నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నేల సారవంతమైనదిగా ఉన్నప్పుడే పంట నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. నేల ఖనిజ లవణాలు, జీవ సంబంధ పదార్థాలు, గాలి, నీరులను కలిగి ఉంటుంది. ఈ పదార్థాల నిష్పత్తిపై నేల భౌతిక ధర్మాలు అనగా స్వరూపం, నిర్మాణం, గుల్లదనం వంటివి ఆధారపడి ఉంటాయి. ఈ ధర్మాలు నేలపై గాలి, నీరు ప్రభావాన్ని నియంత్రిస్తాయి. జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు వృక్ష కళేబరాలు, వాటి విసర్జితాలు ఉంటాయి.
ఈ జంతు సంబంధ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పనికి వచ్చే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవసంబంధ పదార్థాలను కలిగి ఉంటే దానిని జైవిక నేల అంటారు. మిగిలిన నేలలను ఖనిజపరమైన నేలలు అంటారు. నేలలో ఉన్న జీవసంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్ని, నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి. జీవసంబంధ పదార్థాలు నేల నుండి తేమ, ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. నేలల ఆమ్ల మరియు క్షార స్వభావాలను తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు. మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అని అంటారు. pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కలిగిన నేలలు అని అంటారు. ఒక నేలలో పెరిగే వృక్షజాలం గురించి, జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఆ నేలలకు సంబంధించిన pH విలువను తెలుసుకోవడం ఎంతో అవసరం. నేలలో ఉండే జీవసంబంధ పదార్థాలు కూడా pH విలువలతో సంబంధం కలిగి ఉంటాయి. వివిధ రకాల జీవసంబంధ పదార్థాలు నేలలో కలిసిపోవడం వల్ల నేలకు ఆమ్ల స్వభావం వస్తుంది. మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువలపై ఆధారపడి ఉంటుంది. నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ల అందుబాటు కూడా తగ్గుతుంది. నేలలో సూక్ష్మజీవుల చర్యలు తగ్గిపోవడం, నేల క్రమక్షయం చెందడం వల్ల నేలల pH విలువ తగ్గిపోతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులలో బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు ముఖ్యమైనవి. ఇవి వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి. నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ వలయాలన్నీ నేల సారవంతతను కాపాడడంలో ప్రధానమైనవి. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవసంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి. ఈ సమయంలో
కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియం, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు ఉత్పన్నమవుతాయి. ఇతర నిరింద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతిని ఖనిజీకరణం అంటారు. నేలలో నిరీంద్రియ పదార్థాలు పోగుపడకుండా వివిధ రకాలైన సూక్ష్మజీవులు నియంత్రిస్తూ ఉంటాయి. నేల సారవంతత. నేల సారవంతత నేల ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. నేలకు గల నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం అనే ధర్మాలు నేల సారవంతతను తెలియజేస్తాయి. నేలలో ఉన్న పోషకాలు నేల యొక్క జైవిక పదార్థ స్థితి నుండి లవణాల రూపానికి మారడం అనేది నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్యాశీలత, వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు నేలలోని జైవిక పదార్థాన్ని తయారు చేయడంలో, పోషకాలను మెండుగా కలిగి ఉండే హ్యూమస్ తయారీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేల సారవంతత అనేది నేలలో ఉండే జైవిక పదార్థ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. నేలలో విస్తరించి ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం శిలీంధ్రాలతోనే ఏర్పడి ఉంటుంది. ఈ శిలీంధ్రాలలో 90% పైగా మొక్కల వేళ్ళలో సహజీవనం చేస్తాయి. మొక్కల వేళ్ళు శిలీంధ్ర తంతువులు పెరగడానికి కావలసిన చక్కెరలను అందిస్తాయి. దీనికి బదులుగా శిలీంధ్ర తంతువులు మొక్కలు సులభంగా గ్రహించేందుకు వీలుగా నేలలోని ఫాస్ఫేట్, జింక్, రాగి వంటి పోషకాలను వాటికి అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి. శిలీంధ్ర తంతువులు మొక్కల వేలు చొచ్చుకుపోలేని సూక్ష్మ ప్రదేశాలలోకి కూడా వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి. శిలీంధ్ర తంతువులు గాలి నుండి కూడా పోషకాలను సేకరించి నేలలో స్థాపన చేయడం ద్వారా నేల స్వభావం స్థిరంగా ఉండేలా చూస్తాయి. శిలీంధ్రాలతో పాటు నేల pH, ఆమ్లక్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడంలో తోడ్పడతాయి. వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు పొందాలంటే నేల సారవంతతను కాపాడుకునే యాజమాన్య పద్ధతులను పాటించాలి. సేంద్రియ వ్యవసాయంలో రైతులు నేల సారం తగ్గకుండా ఉండేందుకు సేంద్రియ పదార్థాలను నేలకు కలుపుతారు. జైవిక పదార్థాలతో సారవంతమైన నేల ఎక్కువ కాలం పాటు మంచి దిగుబడులను ఇస్తుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.